పద్మభూషణ్ అవార్డు ఓరియంటేషన్ మాత్రమే ఈ వీడియోలో మాట్లాడతాను. పద్మభూషణ్ 2025 సంవత్సరానికి మొత్తం 19 మందికి వచ్చింది. ఈ 19 మందిని మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఒకవేళ అడిగితే డైరెక్ట్ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి బాలకృష్ణ ఆర్ట్ అంటే నో ప్రాబ్లం. లేదంటే కొంతమందిని అడిగితే మనం 19 మందిని గుర్తుపెట్టుకోలేము. కానీ ఎలిమినేషన్ ఎట్లా చేయగలగాలి, ఇక్కడ కనుక మనం గమనిస్తే ఈ 19 మందిలో మరణించిన తర్వాత ఇచ్చింది నలుగురికి. ఫస్ట్ ఆ మరణించిన తర్వాత ఇచ్చిన నలుగురు పేర్లు ఒక ఆర్డర్లో మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం ఎలిమినేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పద్మవిభూషణ్లో ఉన్న పేరు ఉండొచ్చు, పద్మశ్రీలో ఉన్న పేరు ఉండొచ్చు. అందుకని మీరు పద్మ అవార్డులో లెవెల్ ఉంటుంది. ప్రైమరీ లెవెల్ నేను చెప్పేది, సెకండరీ లెవెల్, థర్డ్ హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ వెళ్ళినప్పుడు మాత్రం అన్నిటికి మీద మనం ఏ విధంగా వెళ్ళాలి అనేది. ఇప్పుడు నేను ఈ ఓరియంటేషన్ చెప్పడానికి కారణం ఏంటిది అంటే, నువ్వు ఒకవేళ హయ్యర్ లెవెల్ 19 మెంబర్స్ని కూడా కన్ఫ్యూజన్ చేసే క్వశ్చన్ ఇచ్చింది అనుకో, అప్పుడు కూడా నువ్వు ఆన్సర్ ఎట్లా చేయాలనేది. అందుకని మరణించిన తర్వాత వచ్చింది నలుగురు, ఆ నలుగురులో ఉన్నారా అని. ఉమెన్కి వచ్చింది పద్మభూషణ్ అవార్డు ఇద్దరు ఉమెన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు ఎలిమినేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మొత్తం 19లో ఏ రంగానికి ఇచ్చారు అనేది. అందుకనే ఇక్కడ కనుక గమనిస్తే ఎక్కువ ఈ 19 పద్మభూషణ్ అవార్డులో ఆర్ట్ కళల రంగానికి 7గురికి వచ్చింది. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా 7 కళలని కనుక గుర్తుపెట్టుకున్నావు అనుకో ఈజీ అయిపోతుంది అన్నట్టు నీకు. ఫీల్డ్ వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు 19లో 7 పోయింది, ఒకటి బాలకృష్ణ 8 పోయింది, అంటే 11 ఉన్నాయి. వీటిని ఎట్లా ఎలిమినేట్ చేయాలి? ఫస్ట్ ఒకటి మాత్రమే ఎవరికి వచ్చిందో ఫస్ట్ వాళ్ళని గుర్తుపెట్టుకోండి. అదే రంగంలో ఎవరికి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్లో పద్మభూషణ్ ఒకరికే వస్తుంది, ఆయన గుర్తుపెట్టుకోండి చాలు. మెడిసిన్లో ఒకరికే వస్తుంది, ఆయన గుర్తుపెట్టుకోండి చాలు. సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఒకరికే వస్తుంది, జాగ్రత్త. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాడు అక్కడ, నాట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకరికే వస్తుంది. సోషల్ వర్క్లో ఒకరికే వస్తుంది. ఆర్కియాలజీ, అదర్స్ ఆర్కియాలజీ, పురావస్తు ఒక్కరికే వస్తుంది. అట్లా మీరు కనుక గుర్తుపెట్టుకున్నారనుకో, సోషల్ వర్క్ పద్మభూషణ్ ఒకరికే వచ్చింది, ఇక వేరే పర్సన్ ఉండరు కదా. ఇక్కడ మీకు ఎలిమినేషన్ ఈజీగా అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో గుర్తుపెట్టుకున్న కంటే ఎలిమినేషన్ టెక్నిక్ వాడేవాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారు, తక్కువ టైంలో ఆన్సర్ చేస్తారు. ఇక ఇద్దరు ఒక రంగంలో ఇద్దరికి, లిటరేచర్ ఎడ్యుకేషన్ అని చెప్పి జర్నలిజం రంగంలో ఇద్దరికి వస్తుంది, అంటే జర్నలిజంలో ఇద్దరికి. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో కూడా ఇద్దరికి వస్తుంది, వాణిజ్యం పరిశ్రమలో కూడా ఇద్దరికి వస్తుంది, పబ్లిక్ అఫైర్స్లో కూడా ఇద్దరికి వస్తుంది, ప్రజా వ్యవహారాల్లో. ఇట్లా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఫారెనర్స్ ఎవరైనా ఉన్నారా దీంట్లో? పద్మభూషణ్ అవార్డు అందుకున్న వాళ్ళలో ఫారెనర్స్ ఎవరైనా ఉన్నారా? అమెరికా నుంచి యుఎస్ఏకి చెందిన వినోద్ ధామ్ అని ఉన్నాడు వినోద్ ధామ్. అట్లా కనుక మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఈజీ అవుతుంది. ఇక స్టేట్లో గుర్తుపెట్టుకోవాలంటే అంత డెప్త్ అవసరం లేదు. ఒకవేళ నేను చిన్న టెక్నిక్ చెప్తా, లాజిక్ సీక్రెట్ చెప్తా. ఫస్ట్ ఉమ్మడి రాష్ట్రం వాళ్ళు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వాళ్ళు, ఇప్పుడు విడిపోయిన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చిన వాళ్ళకి ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం, పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వాళ్ళు తెలంగాణలో వచ్చిన ఇద్దరికి ప్లస్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన 5గురికి గుర్తుపెట్టుకోవాలి. అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 5గురికి, తెలంగాణలో వచ్చింది ఎలిమినేట్ అయిపోయింది. మన బార్డర్ స్టేట్లో ఎవరికైనా వచ్చింది తొందరగా గుర్తుంటుంది అన్నమాట. బార్డర్ అయిపోయిన తర్వాత సౌత్ ఇండియాలో ఎవరికి వచ్చింది అట్లా గుర్తుపెట్టుకోవాలి. నార్త్ ఈస్టర్న్లో ఎవరైనా ఉన్నారా, 7 సిస్టర్లో ఉన్న దగ్గర ఎవరైనా ఉన్నారా అట్లా ఈస్ట్ కోస్ట్లో ఎవరైనా ఉన్నారా, తూర్పు కోస్తా రాష్ట్రాలకు సంబంధించిన వెస్ట్ బెంగాల్ కానీ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఈ వెస్ట్ కోస్ట్ రాష్ట్రాల వాళ్ళు ఉన్నారా? అంటే వెస్ట్ కోస్ట్ అంటే కోస్టల్, అంటే గుజరాత్ మొదలు పెట్టుకొని మహారాష్ట్ర, గోవా, లైక్ మనకు కర్ణాటక, కేరళ ఇలా ఎవరైనా ఉన్నారా అనేది అయిపోయిన తర్వాత పైన హిమాలయన్ స్టేట్స్ అంటే నీకు లడక్ కానీ లడక్, జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, లేదంటే హిమాచల్ ప్రదేశ్, హిమాలయాలకు సంబంధించి ఉత్తరాఖండ్, బీహార్, యూపీ ఇలా గుర్తుపెట్టుకోవాలి మిడిల్లో ఉన్న స్టేట్స్. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఎవరికైనా వచ్చింది. దీనివల్ల మనం ఏం ఉపయోగించుకుంటున్నాం? జియోగ్రఫీ యొక్క స్కిల్స్ కూడా ఉపయోగించుకుంటున్నాం. ఇండియన్ జియోగ్రఫీ స్కిల్స్ కూడా సీక్రెట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సబ్జెక్ట్ మీద కమెంట్ రావడం ఏంటంటే, ఒక సబ్జెక్ట్ని
డిఫరెంట్ కోణంలో ఉన్న స్కిల్స్ని మనం ఉపయోగించుకోవాలి. జియోగ్రఫీ స్కిల్స్ ఎక్కడ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, అట్లా ఇక్కడ నేను జియోగ్రఫీ స్కిల్స్ ఉపయోగించండి ఆ ప్లేస్ అప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యి ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది.